వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కొంత మౌనంగా ఉన్న తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కోర్టు నుండి క్లీన్ చిట్ లభించిన తర్వాత ఆమె మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే కేటీఆర్, హరీష్ రావు వంటి నేతల కంటే కవితకే ప్రజల నుండి అధిక మద్దతు లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతంలో సుమారు 600 ఇళ్ల కూల్చివేత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బాధితులకు అండగా నిలిచేందుకు కవిత నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగి నిరసన చేపట్టారు. ఫిబ్రవరి 24న జరిగిన ఈ కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. ఈ ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది. పోలీసులు అడ్డుకున్న, లాఠీలు చూపి బెదిరించిన వెనక్కి తగ్గకుండా బాధితుల పక్షాన నిలబడటం కవితలోని అసలైన పోరాట యోధురాలిని బయటకు తీసింది. అక్కడ ఆమె అరెస్టైన తీరు కార్యకర్తల్లో ఒక కొత్త ఊపును తెచ్చింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె చేపట్టిన ఈ దూకుడు వైఖరి ప్రజలను విశ్లేషంగా ఆకర్షించింది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కవితను దీక్షాస్థలి నుండి అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతల సమస్య సాకుతో ఆమెను హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో ఉన్న తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి తరలించారు. అయితే పోలీసులు ఎంతగా అడ్డుకున్నా తన పట్టు వీడలేదు. బాధిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన నిరాహార దీక్ష కొనసాగుతుందని కవిత తేల్చి చెప్పారు. అక్కడే దీక్షను కొనసాగిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తీరుపై తెలంగాణ జాగృతి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కవితతో పాటు మహిళా నాయకులను అదుపులోకి తీసుకునే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు వాదిస్తున్నారు. పోలీసుల తోపులాటలు, పలువురు కార్యకర్తలు గాయపడటం, మరికొందరు స్పృహ తప్పి పడిపోవడంపై కవిత మండిపడ్డారు. బాధితులకు అదే ప్రాంతంలో పట్టాలు మరియు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే వరకు తమ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ప్రస్తుతం కొంతలో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుండగా కవిత మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె నేరుగా చేస్తున్న విమర్శలు, ముఖ్యంగా మహిళా ఓటర్లను ప్రభావితం చేసేలా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బాధితులకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శాపనార్థాలను ఎదుర్కోక తప్పదని ఆమె హెచ్చరించారు. కవిత ప్రస్తుత దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయాలకు ఆమె ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కవిత కొరకరాని కొయ్యలా మారారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు తిరుమల వెంకన్న సాక్షిగా ఆమె చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో పాటు కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ లోని కొందరు ముఖ్య నేతలపై కవిత తుపాకీ ఎక్కుపెట్టారు. వారిపై విమర్శలు సంధిస్తూ వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన అన్న కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. మహిళలు కేవలం ఒక తల్లిగానో సోదరిగానో కూతురు పాత్రల్లో మాత్రమే చూడకూడదని, వ్యక్తిగతంగా సమాన హక్కులు ఉండేలా గౌరవించాలని అన్నారు. పురుషులు, మహిళలు సమాజంలో సమాన హక్కులు కలిగి ఉండాలని పేర్కొంటూ మహిళా సాధికారితను ప్రోత్సహించాలంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై నెట్టింట పెద్ద చర్చ జరిగింది. కేటీఆర్ పోస్టు చేసిన వెంటనే కవిత మరో పోస్టుతో పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇతరులకు చెప్పే ముందు మహిళలకు గౌరవం ఇవ్వాలన్నది ముందుగా ఇంటి నుంచే ప్రారంభం కావాలని
ఘాటు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు మహిళలు ఇంట్లోనే సోదరుల నుండి, తండ్రుల నుంచి, భర్తల నుంచి వివక్ష ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇది కేటీఆర్ కు ఇచ్చిన కౌంటరే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కవితకు గట్టి మద్దతు లభిస్తున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ లాంటి ఉద్దండుడైన నాయకుడికి అసలైన రాజకీయ వారసురాలు కవితే అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. కేసీఆర్ శైలిలోని మొండితనం, సమయస్ఫూర్తి, ప్రజల సెంటిమెంట్ను వాడటం వంటి లక్షణాలు కవితలో ఎక్కువగా కనిపిస్తున్నాయని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీనివల్లే కేటీఆర్ ఎంత గ్లామరస్ లీడర్ అయినప్పటికీ పొలిటికల్ మైలేజ్ విషయంలో కవిత ముందు ఆయన తేలిపోతున్నారు అనే డిస్కషన్ ఇప్పుడు ఊపందుకుంది. కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ను ప్రపంచం చూస్తుండవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కవితలో కేసీఆర్ నాటి ఉద్యమ స్ఫూర్తిని చూస్తున్నారు. ఖమ్మం పోరాటం తరువాత తెలంగాణ ప్రజల్లో కవిత గ్రాఫ్ అమాంతం పెరిగిపోనుంది. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కవిత అగ్నిపుత్రికలా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. కవిత చేస్తున్న పోరాటం ఒక సంజీవనిలా పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.